పీసీఓడి అనే ముఖ్య కారణం ఒకటి ఉంటుంది. పీసీఓడి అంటే ఇప్పుడు గర్భాశయం ఉంటుంది, గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలని ఉంటాయి. అండాశయాల్లో నీటి బుడగల్లాంటి ఏర్పడటం వల్ల అక్కడ అండం రిలీజ్ అవ్వటం జరగదు. ఎప్పుడైతే ఈ అండం రిలీజ్ అవ్వదో పీరియడ్స్ రావటం కూడా ఆగిపోతూ ఉంటుంది. దీనికి సరైన చికిత్స మనకి మందుల ద్వారా ఉంది. మంచి చక్కని పంచకర్మ పరిష్కారాల ద్వారా కూడా మనం దీన్ని ఎంతో చక్కగా ఈ సమస్యని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఆడవాళ్ళల్లో వైట్ డిశ్చార్జ్తో చాలా బాధపడుతూ ఉంటారు. ఈ వైట్ డిశ్చార్జ్ సమస్యతో కొన్నేళ్లుగా వాళ్ళు ఒక రకమైన కృంగిబాటుకు లోనవుతూ ఉంటారు. వాళ్ళు బాగా ఇచ్చింగ్ కలిగి ఉండటం, తడిసి ఉండటం వల్ల, అలాగే అలర్జిక్గా ఉండటం వల్ల, ఒక రకమైన స్మెల్ ఉండటం వల్ల వాళ్ళు ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మన వైద్యశాలకు వచ్చినప్పుడు అసలు ఈ వైట్ డిశ్చార్జ్ రావడానికి గల కారణం ఏంటా అన్నది ముందు మనం డయాగ్నోస్ చేసుకుంటాం. ఇది ఏమైనా గర్భాశయ ఇష్యూ ఉందా, లేదు అంటే ఏమైనా సింపుల్ శుభ్రత లోపమేనా, లేదు అంటే గర్భాశయానికి ముఖద్వారం అంటే సర్విక్స్ దగ్గర ఏమైనా ఒరుపు ఎరోషన్ లాంటిది ఏమైనా ఉందా, లేదు అంటే అంటువ్యాధులు సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మనం చూసుకుంటాం. దానికి చూసి సరైన పరిష్కారం మనం ఇవ్వటం ద్వారా, అంటే ఇది ఇక్కడ మందులే కాకుండా కొన్ని రకాల దూష్ అని, పిచ్చు అని, వెజైనల్ సపోజిటరీ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళు ఎన్నేళ్ల నుంచి బాధపడియండి చక్కని పరిష్కారం ఉంటుంది. ఇంకా కొంతమందిలోని వైట్ డిశ్చార్జ్తో పాటు వాళ్ళకి ఈ గర్భాశయ నిరోధక సాధకాలు వాడటం వల్ల కూడా వాళ్ళు ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇది తీసేసినా కానీ వాళ్ళు ఇంకా సఫర్ అవుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఎంతో చక్కని పరిష్కారం మనకి దూషు పిచుల ద్వారా కంప్లీట్గా సాధ్యం అనేది అవుతుంది.